హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏకాంత మంత్రం పార్ట్ 45. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి అలాగే హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. ఒకానొక ఆదివారం ఆలస్యంగా నిద్రలేచి గార్డెన్లోకి వచ్చాడు అర్జున్. అప్పటికే మైత్రి సాహితీ సీరియస్గా మ్యాగజైన్ చూస్తున్నారు. గార్డెన్లో సైక్లింగ్ చేస్తూ సాహితిని చూసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ నవ్వుతూ చెయ్యూపింది సాహితి. ఆ చిన్న నవ్వు విసిరి ఊరుకున్నాడు అర్జున్. ఆమె అక్కడున్నంత సమయం అతని చూపుల్లోనే చిక్కుకుని ఉంది. కానీ ఆ విషయం పాపం ఆమెకి తెలీదు. చూసినా పట్టించుకున్నట్టు ఉండడంతో నిరుత్సాహంగా మైత్రితో మాటల్లో మునిగిపోయింది. సాహితి వెళ్ళిపోగానే గదిలోకొచ్చాడు అర్జున్. సాహి, ఇప్పుడే ఇలా అయిపోతున్నానేంటి నేను? నా బీటెక్ కావాలి, ఎంటెక్ కావాలి, జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, నీతో నా ప్రేమ విషయం చెప్పాలి, నువ్వు ఒప్పుకోవాలి. ఇన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడే నా మనసు నీ వైపు పరుగులు పెడుతుంటే దాన్ని ఆపేదెలా అనుకుంటూ గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు అర్జున్. అయినా నువ్విలా నా కళ్ళ ముందుంటే బాగుంటుంది. ఈజీగా ఈ సంవత్సరాలు అన్నీ గడిపేసి నీ చెయ్యి అందుకుంటాను అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు అర్జున్. వైష్ణవి సాహితీ ఒకటే క్లాస్ కావడంతో వాళ్ళిద్దరూ సైకిల్ మీద వెళ్ళిపోయేవారు. అర్జున్ బైక్ మీద వెళ్ళేది, మైత్రి కూడా. అప్పటికి సాహితీకి స్కూటీ డ్రైవ్ చేయడం సరిగ్గా రాదు. కారేమో తనకేమాత్రం పడదు. ఉదయం అంతా హడావుడిగా వెళ్తే ఎప్పుడో సాయంత్రానికి కలుసుకునేది వాళ్ళని. సాహితీ తన వయసు అయితే ఎంత బాగుండేదో అనుకునేవాడు అర్జున్ బోలెడన్నిసార్లు. సీనియర్స్ దెబ్బకి అర్జున్ వాళ్ళ బ్యాక్ వైపు అసలు సాహితీ వెళ్ళడమే మానేసింది. అప్పుడప్పుడు సాయంత్రం మాత్రం అందరూ అలా బయటకు వెళ్ళి సరదాగా గడిపొచ్చేవారు. అర్జున్ స్టడీస్ అంతే. ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా అతనికి అంత ఇష్టం. తను సాహితీ ముందు పర్ఫెక్ట్గా ఉండాలి. ఆలోపు తన ప్రేమ అంతా కష్టంగా దాచేసుకోవాలి. పెద్ద కష్టం వచ్చి పడినట్టే అనిపిస్తోంది అర్జున్కి. అయినా తన సాహి ఎక్కడికి పోదు కదా అనుకున్నాడు. రోజు రోజుకి తెలియని ఆరాటం. ఆమెను చూస్తూ మాట్లాడుతూ ఆమెతోనే గడపాలని వింత వింత ఆశలు అతనికి. వాటి నుంచి బయటపడడానికి ఆమెకు వీలైనంత దూరంగా ఉండేవాడు అర్జున్. ఎవరి స్టడీస్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా అంతా బుద్ధిగా చదువుకుంటున్నారు. సాహితీ పుస్తకంలో మునిగితే తల ఎత్తు కూడా చూసేది కాదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గడిచిపోయి అర్జున్కి జూనియర్గా జాయిన్ అయ్యారు. అప్పటికి మైత్రిది ఫైనల్ ఇయర్. మనోహర్ మైత్రి క్లాస్మేట్. మొదట్లో పట్టించుకునేది కాదు, కానీ మనోహర్ 2 సార్లు ఆమెను సేవ్ చేయడం, ఆమె ముందు మంచిగా బిహేవ్ చేయడం, ఆమెకి ప్రపోజ్ చేయడం అన్నీ జరిగిపోయాయి. మైత్రి టైం తీసుకుని ఆ సంవత్సరం చివరిలో మనోహర్కి ఎస్ చెప్పింది. అవేమీ అర్జున్కి అసలు తెలియదు, సాహితికి తప్ప. అర్జున్ నిరీక్షణ ఫలించినట్టు తన కళ్ళ ముందు ఎక్కువ సమయం ఉంటుంది అనుకున్నాడు. కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమాత్రం కలిసి రావడానికి వీలయ్యేది కాదు. తనతో బైక్ మీద రమ్మని అడగలేడు. మైత్రి తనతో పాటే వస్తుంది. అనిల్ తను ఒక్కడే వచ్చేస్తాడు. ఇంకా సాహితీ వైష్ణవి సైకిల్ని ఫాలో అవుతుంటారు వాళ్ళంతా. ఒకనొక రోజు మైత్రి సాహితీ మాట్లాడుకుంటుంటే తన గది బాల్కనీలో నుంచి చూశాడు అర్జున్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని మనసు లాగుతున్నా అక్కడికి వెళ్తే సాహితీ నుంచి తన చూపు తిప్పుకోవాలంటే గగన కుసుమం అని ఆ విషయం అతనికి బాగా తెలుసు. ఆమె ముఖంలో పలికించే ప్రతిభావం అతడి కోసమే అన్నట్టుగా ఉంటుంది. ఎంతో మయమరుపుగా అనిపిస్తుంటుంది అతనికి. ఏదో గుర్తుకొచ్చిన వాడిలా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వయసు పెరిగే కొద్దీ అర్జున్ చూపులు కలపలేక మౌనంగా అవస్థలు పడుతుంది అతనికి తెలియనప్పుడు సాహితి. ఏం చేస్తున్నారు ఇద్దరు అని అన్నాడు అర్జున్. ఏం లేదురా, మామూలు మాటలే అని మైత్రి అంది. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంతగా ఏముంటాయి మీ మాటలు? ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు అని అన్నాడు అర్జున్ అయోమయంగా ఇద్దరిని చూస్తూ. మామూలు మాటలే బదులిచ్చింది మైత్రి. ఆ మాటకి నిట్టూర్చాడు అర్జున్. మైత్రి అమృత పిలవడంతో మమ్మీ పిలుస్తుంది వెళ్ళొస్తా అంటూ అక్కడి నుంచి మైత్రి వెళ్ళిపోయింది. మ్యాగజైన్లో పదకేలి పూర్తి చేస్తోంది సాహితి. ఆలోచిస్తున్నట్టు పెన్నుతో బుగ్గ మీద కొట్టుకుంటూ అప్పుడప్పుడు పెన్ వెనుక భాగం పెదవుల మధ్య పట్టి ఆ పదాలకు అర్థం తెలియగానే చిరునవ్వుతో టక్కున రాసేస్తూ క్షణంలోనే బోలెడన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది. మరోసారి ఇంకోసారి అతని హృదయాన్ని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తోంది ఆమెకే తెలియకుండానే సాహితి. 2 చేతులు చెంపలకి ఆనించుకుని కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు అర్జున్.
ఇంటర్ వరకు ఎప్పుడూ తనతో టైం స్పెండ్ చేసేది. ఈ మధ్య సరిగ్గా మాట్లాడమే మానేసిందనుకుని అలాగే చూస్తున్నాడు. అర్జున్ ఆమె బుక్ వైపు చూస్తూ పిలవగానే స్పృహలోకి వచ్చి పడ్డట్టు తల తిప్పుకున్నాడు. అర్జున్ మరోసారి పిలవగా ఆమె వైపు తల తిప్పి చూశాడు. ఏంటి సాహి? తడబడింది అతని గొంతు. అయితే ఆమె గుర్తించలేదు. నాకొక డౌట్ చెప్పు అంటూ లేచి వచ్చి అతని పక్కనే చైర్లో కూర్చుంది. ఆ సాయంత్రం సరికొత్తగా అనిపిస్తోంది అతనికి. మలయ మారుతం ఆమెని తాకి తనని తాకుతున్నట్టే అనిపిస్తోంది. చుట్టూత నిశ్శబ్దం. అదొక మాటల నిశ్శబ్దం. సాహితీ మాట్లాడుతుంది. అతనికి వినిపించడం లేదు. చుట్టూ ఏమీ కనిపించడం లేదు కూడా. కళ్ళు చేతులు తిప్పుతూ పైకి చూస్తూ మరోసారి బుక్ వైపు చూస్తూ ఏదో చెప్తోంది. అతనికి ఏమీ వినిపించడం లేదు, కనిపించడం లేదు కూడా. అర్జున్ చెప్పు. అతని చెయ్యి మీద చెయ్యి వేసి కదిలించింది. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. ఏం చెప్పాలి అని అడిగాడు. ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, వినలేదా? అయోమయంగా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది సాహితి. సారీ సాహి, నేను ఏదో ఆలోచనలో ఉండిపోయాను అని ఇబ్బందిగా చెప్పి ఆమె వైపు చూశాడు అర్జున్. ఏం పర్లేదు, మళ్ళీ చెప్తా విను. అతని చేతి మీద ఇంకా తన చెయ్యి తీయలేదు సాహితి. అర్జునుడికి భార్యలు ఎంతమంది అని అడిగింది ఆమె. ఆ మాటకి వాట్ అని అరిచాడు అతను. అదే పాండవ మధ్యముడి భార్యల సంఖ్య. అంటే పాండవ మధ్యముడు అర్జునుడే కదా, ఆయనకి ఎంతమంది భార్యలు అని అడుగుతున్నాను అని అతనికి కాస్త వివరణ ఇచ్చి, నీకనుకున్నావా అని కిలకిలా నవ్వేసింది సాహితి. అతడు అలాగే చూస్తుంటే నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మరీ ముసిముసిగా నవ్వుకుంటోంది ఆమె. నువ్వు కావాలని అడిగావు కదా అని అర్జున్ అడిగాడు. నేనేం కావాలని అడగలేదు, ఇదిగో ఇక్కడ చూడు. చేతిలో ఉన్న పుస్తకం వైపు పెన్నుతో చూపించింది సాహితి. అతడు పట్టించుకున్నట్టే ముఖం తిప్పేసుకున్నాడు. చెప్పు అని అంది. ఏమో నాకు తెలియదు సాహి, నాకు తెలిసినంత వరకు ఇద్దరే, నాకు అంతగా ఐడియా లేదు అని అర్జున్ చెప్పాడు. నలుగురు అంటారు, నిజమో కాదో అందుకే అడిగాను నిన్ను అని చెప్పింది సాహితి. ఎప్పుడు బుక్స్ చదువుతూ మిథాలజీ సీరియల్స్ చూస్తూ ఉంటావు కదా, నీకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా ఏంటి అని అతను అడుగుతుంటే, ఇది మాత్రం నాకు గుర్తు రావడం లేదు, అందుకే అడిగాను అని మళ్ళీ ముసుముసుగా నవ్వింది. ఆమె కావాలని నవ్విందని అతనికి అర్థమైంది. మళ్ళీ ఎందుకు ముసుముసుగా నవ్వుతున్నా? ఏం లేదు అడ్డంగా తల ఊపింది ఒకవైపు నవ్వుకుంటూ. సాహి నవ్వకు అన్నాడు కోపం నటిస్తూ అర్జున్. కుర్చీలో నుండి పైకి లేచి, ఎందుకంత కోపం? అదేదో నీకే నలుగురు భార్యలు ఉన్నట్టు మాట్లాడతావు నువ్వు అని కళ్ళు ఎగరేసింది సాహితి. సాహి ఇక టాపిక్ వదిలేయ్ అని చెప్పాడు. అతనికి కోపం వచ్చిందేమోనని కంగారు పడింది. వెళ్ళి అతని పక్కన కూర్చుంది మళ్ళీ సాహితి. అరే ఎందుకంత కోపం? ఫ్యూచర్లో నువ్వు కూడా ఇంతేనా అనగానే ఆమె చేతిని అందుకోబోయాడు అప్రయత్నంగా. అది ముందే గ్రహించిన సాహితి పరిగెత్తింది. సాహి ఆగు అంటూ ఆమె వెంట పడుతుంటే లోపలికి పరిగెత్తి ఆమె కిచెన్లోకి వెళ్ళింది. అమృత వెనకాల దాక్కుంది. ఆంటీ అర్జున్ చూడండి నన్ను కొట్టేలా ఉన్నాడు అని ముసిముసిగా నవ్వుకుంటూ అమృతకి కంప్లైంట్ చేస్తోంది సాహితి. అర్జున్ ముఖం ఎర్రగా మారడం, సాహితి నవ్వుకోవడం చూసి ఏమైంది అని అడిగింది అమృత. విషయం చెప్పాడు అర్జున్. అయ్యయ్యో అలానా? అయినా నా అర్జున్కి నేను ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానులే. ఏనన్నా, ఒకవేళ నీకు ఇష్టమైతే నలుగురినైనా చేసేస్తాను, నాకే ఇబ్బంది లేదు అని అమృత కూడా నవ్వేసింది. మా నువ్వు కూడా ఏంటి అని చిరుకోపంగా అడిగి, సాహి ఒకసారి ఇటురా అని పిలిచాడు అర్జున్. ఆహా నేనెందుకు వస్తాను అసలు, అస్సలు రాను తల అడ్డంగా ఊపింది అమృత చుట్టూ చేతులు వేస్తూ. అక్కడి నుంచి వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్నాడు అర్జున్. అమృతతో మాట్లాడుతూనే గడిపేసింది. మైత్రి ఎక్కడా అని అనగానే, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది సాహి, తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్ళింది అని చెప్పింది అమృత. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తున్నాను, మీరు అంకుల్ కోసం వంట చేస్తుంటే కదా అంది సాహితి. సాహి అంటూ అదేం లేదు అంది అమృత. నాకు తెలుసు, నేను కనిపెట్టేశాను, మైత్రి కోసం ఏమైనా ఇవ్వండి అనగానే 3 గ్లాసుల్లో జ్యూసులు పెట్టింది అమృత. ఒకటి అర్జున్కి ఇచ్చేసి వెళ్ళు అనగానే అలాగే అన్నట్టు తల ఊపింది. అప్పటి వరకు అతన్ని ఆట పట్టించిన విషయం ఆమె కాసేపు మర్చిపోయింది. హాల్లోకి వచ్చే ముందు జ్యూస్ గ్లాస్ పెట్టింది. ఆ తర్వాత మెట్లెక్కి పైకి వెళ్ళింది. టీపై మీద కనిపించిన మ్యాగజైన్ చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. పాండవ మధ్యముడి పేరు ఏమిటి అని మాత్రమే
అక్కడ అడిగారు. ఆ మిగతాదంతా సాహితీ కావాలని అడిగిందని అప్పుడు అర్థమైంది అతనికి. ఆ బుక్ పట్టుకొని పైకెళ్ళాడు. గ్లాస్‌లో ఉన్న జ్యూస్ తాగుతూ మైత్రి గదిలో నుంచి బయటకొస్తోంది సాహితి. ఆమె చేతిని పట్టుకొని బాల్కనీలోకి లాక్కెళ్ళిపోయాడు అర్జున్. "ఏమైంది అర్జున్ ఏమైంది?" అంటుంటే, "ఇదేంటి?" అంటూ పేపర్ చూపించాడు. దొరికిపోయిందన్నట్టుగా వెర్రినవ్వు నవ్వింది సాహితి. సాహితి రైలింగ్‌కి ఆనుకుని ఉంటే ఆమెకి కాస్త దూరంలో ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి కళ్ళు ఎగరేశాడు అర్జున్. అంటే అది ఊరికే బిక్కమొహం వేసుకుని చెప్పింది. అతను ముందుకొస్తుంటే ఏం చేయాలో అర్థం కాక సాహితీ తెగ కంగారు పడిపోయింది. అప్పటికే అతని మీద ఉన్న ఫీలింగ్ ఆ పరిస్థితుల్లో ఆమెని నిలవనివ్వడం లేదు అసలు. అర్జున్ ఇంకా దగ్గరికి రాగానే 2 చేతులతో అతని ఛాతీ మీద బలంగా పెట్టి నెట్టి పారిపోయింది అక్కడి నుంచి. ఆమె ఇలా నెట్టడంతో అప్పటి వరకు ఏదో ట్రాన్స్‌లో ఉన్న అతను స్పృహలోకొచ్చి పడ్డాడు. ఆమె స్పర్శ అతని ఛాతీ మీద ఓలలాడుతుంటే అతని గదిలోకి వెళ్ళిపోయి బెడ్ మీద అడ్డం పడిపోయాడు అర్జున్. ఓ గాడ్! ఇంకాసేపు ఉంటే వీక్ అయ్యేవాణ్ణి. సాహి ఏమనుకునేదో ఏంటో అనుకుని ఆమె గురించి ఆలోచిస్తూ దిండును గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. రోజులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎవరి మూగ ప్రేమలో వాళ్ళు గడిపేస్తున్నారు. ఈసారి ముందు కంటే అలర్ట్‌గా ఉన్నాడు అర్జున్. తను పొరపాటుగా రియాక్ట్ అయితే సాహితి తన గురించి ఏమనుకుంటుందో అనే అనుమానం అతన్ని ప్రతిసారి వెనక్కి లాగేస్తోంది ఆమె నుంచి. క్రికెట్ మ్యాచ్ కోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. 2 రోజులుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అప్పటికే సాహితిని చూసి 2 రోజులవుతోంది అతనికి. ఒకానొక రోజు డిన్నర్ టైంలో మైతూ, సాహి ఏంటి అసలు రావడం లేదు అని తింటూ తింటూ అడిగాడు. ఫీవర్ వచ్చింది కదా దానికి అని చెప్పింది మైత్రి. వాట్ అన్నాడు అర్జున్ అదిరిపడుతూ. "మ్మ్, అవును. ఇప్పుడు ఎలా ఉంది తినడం ఆపేసి మరీ అడిగాడు. పర్వాలేదు అని చెప్పింది. నాకెందుకు చెప్పలేదు మైతూ అని అడుగుతుంటే, నువ్వు మ్యాచ్ హడావిడిలో ఉన్నావు కదా అదే చెప్పొద్దంది. అసలే మీది గాఢమైన స్నేహం. మైత్రి అలా ఎందుకు అడిగిందో అసలు అర్జున్కి అర్థం కాలేదు. త్వరగా తిని సాహితో మాట్లాడేసి వద్దాం అని అన్నాడు అర్జున్. అదే పగలైతే అతడే వెళ్ళేవాడు. నైట్ కాబట్టి మైత్రిని కూడా రమ్మన్నాడు. తినడం పూర్తి చేశాక సాహితీకి కాల్ చేసింది మైత్రి. నిద్రపోతున్నట్టుగా లిఫ్ట్ చేయలేదు. అదే విషయం అర్జున్కి చెప్పగా ముఖం వేలాడదీసుకున్నాడు. రేపు ఉదయం వెళ్దాంలే, ఇంకా నీరసంగా ఉన్నట్టుంది అని మైత్రి చెప్పింది. ఉసూరుమంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఆ తర్వాత తన మ్యాచ్ కోసం వేరే ఊరు వెళ్ళాలి. అర్జున్ సాహితిని ఎంత కేర్ చేస్తాడో తెలుసు మైత్రికి. తన తమ్ముడు మనసులో ఏముందో తెలుసుకోలేదు ఆమె. ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాడో అనుకుంది ఆ టైంలో. ఆ రాత్రంతా నిద్రలేదు అర్జున్కి. మరుసటి రోజు మ్యాచ్ వెళ్ళాడు. అది ఎలాగో గట్టెక్కించి అలా అయిపోగానే ఇంటికొచ్చేశాడు. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి సాహితీ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాడు. పని మనిషితో కిచెన్ సర్దిస్తోంది సుప్రజ. ఆంటీ, ఆంటీ అర్జున్ పిలుపుకి ఆమె బయటకొచ్చింది. సాహికి ఒంట్లో బాలేదు కదా ఆంటీ, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు చాలా ఆతృతగా. ఫీవర్ తగ్గుముఖం పట్టింది. తినేసి వెళ్ళింది అర్జున్. గదిలో ఉంది, నువ్వెళ్ళు. నాకు కొంచెం పని ఉంది అని సుప్రజ చెప్పింది. అదే కాబట్టి తనకు కావాల్సింది. ఇంకేం ఆలోచించకుండా మెట్ల వైపుకి నడిచేశాడు అర్జున్. మెల్లిగా సాహితీ రూమ్ డోర్ కొట్టాడు. ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. పొరపాటున కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంటి అనే ఆలోచనకి అతనికి చెమటలు పట్టాయి. తలుపు తెరిచి చూశాడు. నిద్రపోతూ కనిపించింది. ఊపిరి పీల్చుకుని బెడ్ దగ్గరికి వెళ్ళాడు. ఒకవైపు తిరిగి గాఢ నిద్రలో ఉంది. ఆమె నుదుటి మీద వేళ్లతో చెక్ చేశాడు. జ్వరం తగ్గిముఖం పట్టినట్టు అనిపించింది అతనికి. టాబ్లెట్స్ ప్రభావం వల్లేమో గాఢ నిద్రలో ఉంది సాహితి. కొంచెం ముందుకు వంగి సాహి అని మెల్లిగా అన్నాడు అర్జున్. ఆమె పలకలేదు. ఆమె నిద్రలో ఉందని అతను నిర్ధారించుకున్నాక ముందుకు వంగి అతనికి వీలుగా ఉన్న ఆమె కణత మీద పెదవులు తాకించాడు. కొంచెం కదిలినట్టు అనిపించడంతో గబుక్కున వెనక్కి సర్దుకున్నాడు అర్జున్. సాహితికి మెలకువ రాలేదు. మెల్లిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె చేతి మీద చిన్నగా నిమిరాడు. రాత్రి నుంచి నిన్ను చూడాలని ఎంత ఆరాటపడిపోయానో తెలుసా? ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం నాతో చెప్పవా? నేనంటే ఇష్టమే అన్నట్టు మాట్లాడతావు, అలాగే ప్రవర్తిస్తావు. ఒక్కోసారి దూరంగా పారిపోతుంటావు అనుకుంటూ ఆమెనే చూస్తున్నాడు అర్జున్. జ్వరం తాలూకా నీరసం ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. అయినా సరే ఆమె ముఖం ముగ్ధ మనోహరంగానే ఉంది. అప్రయత్నంగా ఆమె తల మీదనే చెయ్యి వేసి నిమిరి అక్కడి నుంచి వచ్చేశాడు. ఎంతో ఎంతో కష్టంగా కథ కొనసాగుతోంది. అదన్నమాట
అర్జున్ వైపు నుంచి సాహితీ మీద అతడికున్న ఇష్టం అతను బయటికి చూపించకపోవడానికి కారణం కూడా. మీ అందరికీ ఈ కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక విషయం అండి, ఇంకా ఎవరైనా అమర ప్రేమిక అనే సిరీస్ చూడకపోయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి మర్చిపోకుండా చూడండి. ఈ సిరీస్ మీరు మొదలు పెడితే అసలు వదిలిపెట్టలేరు, అంత అద్భుతంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. మొన్న నేను చెప్పాను కదా ఈ స్టోరీ విన్నింగ్ లిస్ట్లో టాప్లో వచ్చిందని. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.